సో ప్రీవియస్ లెక్చర్‌లో మనం ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసాం. అండ్ దానికి అసోసియేటెడ్ డిఫరెంట్ వాల్యూస్ లైక్ ట్రాన్స్‌ఫార్మ్ ట్రాన్స్‌లేట్, ట్రాన్స్‌ఫార్మ్ స్కేల్, రొటేట్, మ్యాట్రిక్స్, పర్స్పెక్టివ్ ఇవన్నీ ఏంటో ఇన్ బ్రీఫ్ డిస్కస్ చేసాం. ఈ లెక్చర్ నుంచి ఒక్కొక్క లెక్చర్‌లో ఒక్కొక్క ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీ వాల్యూ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ విత్ ట్రాన్స్‌ఫార్మ్ ట్రాన్స్‌లేట్. సో ట్రాన్స్‌లేట్ అంటే బేసికల్లీ మనం ఒక ఎలిమెంట్‌ని దాని ఒరిజినల్ పొజిషన్ నుంచి మూవ్ చేయడానికి ఐదర్ ఎక్స్ యాక్సిస్‌లో ఆర్ వై యాక్సిస్‌లో ఆర్ ఈవెన్ జెడ్ యాక్సిస్‌లో మూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఫర్ ఇన్‌స్టెన్స్ మనం ట్రాన్స్‌ఫార్మ్ ట్రాన్స్‌లేట్ ఎక్స్ ఆర్ ట్రాన్స్‌ఫార్మ్ ట్రాన్స్‌లేట్ వై అనే ఫంక్షన్ యూజ్ చేస్తే అది ఆ పర్టిక్యులర్ యాక్సిస్‌లో ఎక్స్ అయితే ఎక్స్, వై అయితే వై యాక్సిస్‌లో మూవ్ అవుతుంది. సో ఈ కేస్‌లో మనం ట్రాన్స్‌ఫార్మ్ ట్రాన్స్‌లేట్ ఎక్స్ 50 పిక్సెల్ అని ఇచ్చాం. అంటే ఇన్ ద ఎక్స్ యాక్సిస్ టువర్డ్స్ ద రైట్ సైడ్ పాజిటివ్ అయితే రైట్ సైడ్, నెగెటివ్ అయితే లెఫ్ట్ సైడ్. సో టువర్డ్స్ ద రైట్ సైడ్ 50 పిక్సెల్ ఎలిమెంట్ మూవ్ అవ్వాలి అని చెప్తున్నట్టు. సో దాని ఇనీషియల్ పొజిషన్ నుంచి అది 50 పిక్సెల్ టువర్డ్స్ ద రైట్ సైడ్ మూవ్ అయింది. సో బేసికల్లీ ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీ ఎప్పుడు కూడా ఎలిమెంట్ సెంటర్‌ని సెంటర్ పాయింట్ కింద కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు దీనికి మనం వీఎస్ కోడ్‌లో ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ట్రాన్స్‌ఫార్మ్ అనే ఒక కొత్త హెచ్‌టీఎంఎల్ ఫైల్ క్రియేట్ చేశాను. అండ్ బేసిక్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అండ్ దానికి టైటిల్ ట్రాన్స్‌ఫార్మ్ ట్రాన్స్‌లేట్. అండ్ యానిమేషన్స్‌కి మనం సింప్లీ లైవ్ ప్రివ్యూలోనే అవుట్‌పుట్ అనేది చెక్ చేయొచ్చు. అండ్ బాడీకి నేను విడ్త్, హైట్ అండ్ డిస్‌ప్లే, జస్టిఫై, అలైన్ ఐటెమ్స్ ఇవన్నీ ప్రాపర్టీస్ అప్లై చేశాను. సో ఈ జస్టిఫై కంటెంట్ అండ్ అలైన్ ఐటెమ్స్, డిస్‌ప్లే ఫ్లెక్స్ ఎందుకు అంటే మనం ఇక్కడ యాడ్ చేసే కంటెంట్ ఏదైతే ఉందో బాడీలో అది ఎగ్జాక్ట్‌లీ బాడీ సెంటర్‌కి రావడం కోసం ఈ డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటెమ్స్. సో సే ఫర్ ఇన్‌స్టెన్స్ మనం ఏదైనా కంటెంట్ యాడ్ చేస్తే అది ఎగ్జాక్ట్‌లీ బాడీ సెంటర్‌కి వస్తుంది. సో బేసికల్లీ మనం విడ్త్ 95 వీడబ్ల్యూ అండ్ హైట్ 95 వీహెచ్ అని ఇచ్చాం. సో దాంట్లో మనం జస్టిఫై కంటెంట్ సెంటర్ చేస్తే హారిజాంటలీ సెంటర్‌కి అలైన్ అవుతుంది. అండ్ అలైన్ ఐటెమ్ సెంటర్ చేస్తే వర్టికల్లీ సెంటర్‌కి అలైన్ అవుతుంది. సో ఈ 5 ప్రాపర్టీస్ మనం ఎప్పుడైతే ఒక ఎలిమెంట్‌కి అప్లై చేస్తామో దాంట్లో యాడ్ చేసే కంటెంట్ ఎప్పుడూ కూడా మనకి మొత్తం ఎంటైర్ బాడీ ఎలిమెంట్‌లో సెంటర్‌లోకొస్తుంది. సో, సో ఇప్పుడు మనం చూసే ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో సే ఫర్ ఇన్‌స్టెన్స్ నేను ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నాను కంటైనర్‌లో. ఇమేజ్ మీడియా ఫోల్డర్ నుంచి లెట్స్ సే సో దీని విడ్త్ అండ్ హైట్ రెడ్యూస్ చేయడం కోసం కంటైనర్ విడ్త్ 15 రెమ్ అండ్ హైట్ 15 రెమ్. ఇప్పుడు ఇమేజ్‌కి విడ్త్ 100% అని ఇస్తే కంటైనర్ సో 15 రెమ్ హైట్ ఉన్న దీనికి బార్డర్ 3 పిక్సెల్ సాలిడ్, ఇమేజ్ విడ్త్ స్లైట్లీ రెడ్యూస్ చేస్తే అది లోపల ఫిట్ అవుతుంది. సాలిడ్ అండ్ బార్డర్ రేడియస్ లెట్స్ సే అరౌండ్ 10 పిక్సెల్, దీన్ని 75% వెరీ గుడ్. సిమిలర్లీ దీనికి కూడా టెక్స్ట్ అలైన్ సెంటర్. సో ఇవే సేమ్ ప్రాపర్టీస్ మనం ఇక్కడ కూడా అప్లై చేస్తే ఇమేజ్ అనేది కంటైనర్ సెంటర్కి అలైన్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. వెరీ గుడ్. సో ఎగ్జాక్ట్లీ దాన్ని సెంటర్కి వచ్చింది కదా. ఇప్పుడు ఎప్పుడైతే యూజర్ ఈ పర్టిక్యులర్ కంటైనర్ మీద హోవర్ చేస్తారో అంటే మౌస్ దాని మీదకి మూవ్ చేస్తారో అది డిసపియర్ అవ్వాలి. అంటే బేసికలీ ఐదర్ ఎక్స్ యాక్సిస్లో లేదా వై యాక్సిస్లో అది మూవ్ అయ్యి కంటైనర్ బయటకి వెళ్ళిపోవాలి. సో అలా కంటైనర్ బయటకి వెళ్ళినప్పుడు దాన్ని హైడ్ చేయాలి అంటే ఎలా చేయాలో చూద్దాం. సో సే ఫర్ ఇన్స్టెన్స్ కంటైనర్కి మనం హోవర్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో ఎప్పుడైతే మనం హోవర్ అనే సూడో క్లాస్ యూజ్ చేస్తున్నామో మనం ఇక్కడ అప్లై చేసే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్నీ కూడా యూజర్ కంటైనర్ మీదకి మౌస్ హోవర్ చేసినప్పుడు అప్లై అవుతాయి. సో ఎప్పుడైతే యూజర్ కంటైనర్ మీదకి మౌస్ హోవర్ చేస్తున్నారో అప్పుడు ఇమేజ్ని ట్రాన్స్లేట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే సో ఇప్పుడు ట్రాన్స్లేట్లో మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. సో ట్రాన్స్లేట్ ఎక్స్ అనే వాల్యూ యూజ్ చేస్తే అది ఎక్స్ యాక్సిస్లో ఐదర్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అండ్ మనం ఎంత వాల్యూ అయితే ఇక్కడ పేరెంథసిస్లో ప్రొవైడ్ చేస్తామో అంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది.
సో నాకు దీని బయటకి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ ఒక 15 రెమ్, ఎందుకంటే దీని విడ్త్ 15 రెమ్ కాబట్టి అట్లీస్ట్ ఒక 15 రెమ్ మూవ్ చేయడానికి ట్రై చేయాలి. సో ట్రాన్స్లేట్ ఎక్స్, ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. దేర్ యూ గో. సో వన్స్ మనం కంటైనర్ మీదకి ఓవర్ చేయగానే ఈ కంటైనర్ బయటకి మూవ్ అవుతుంది. నౌ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి అంటే, సో ఎక్స్ యాక్సెస్లో మనకి ఒకటి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో రైట్ సైడ్ పాజిటివ్ డైరెక్షన్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి నెగిటివ్ డైరెక్షన్ అవుతుంది. సో ఓవర్ చేయగానే అది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో ఇది ఎక్స్ యాక్సెస్. నా వై యాక్సెస్కి వెళ్తే అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. సో వై యాక్సెస్లో పాజిటివ్ అనేది డౌన్, నెగిటివ్ అనేది అప్. సో సిన్స్ మనం పాజిటివ్ ఇచ్చాం కాబట్టి అది డౌన్కి మూవ్ అవుతుంది. నా నెగిటివ్ ఇస్తే అప్కి మూవ్ అవుతుంది. నా ఇలా ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై అని 2 డిఫరెంట్ వాల్యూస్ కింద 2 డిఫరెంట్ డిక్లరేషన్స్ కింద ప్రొవైడ్ చేస్తే మనకు అది వర్క్ అవ్వదు. సో ఫర్ ఇన్స్టెన్స్ దీన్ని కాపీ పేస్ట్ చేసి ఫస్ట్ ఇది ఎక్స్ కింద చేంజ్ చేద్దాం, సెకండ్ది వై కింద చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తే మనకి వై మాత్రమే వర్క్ అవుతుంది, ఎక్స్ వర్క్ అవ్వట్లేదు. సో అకార్డింగ్ టు దిస్ మనకి బోత్ ఎక్స్ అండ్ వై యాక్సెస్లో 15 రెమ్ మూవ్ అవ్వాలి కదా, బట్ ఓన్లీ వై యాక్సెస్ వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీని ఈ సెకండ్ డిక్లరేషన్ ఓవర్ రైట్ చేస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం సింప్లీ ఈ ఎక్స్ అనే వాల్యూ తీసేసి ట్రాన్స్లేట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. నా ఈ ట్రాన్స్లేట్ అనే ఫంక్షన్కి మనం సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది ఓన్లీ ఎక్స్ యాక్సెస్లో మూవ్ అవుతుంది. అదే దీనికి 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే 15 రెమ్ అండ్ 15 రెమ్ అని ప్రొవైడ్ చేస్తే 15 రెమ్ అని ప్రొవైడ్ చేస్తే దాని మీద మూవ్ చేసినప్పుడు సో టువర్డ్స్ ద ఎక్స్ యాక్సెస్ 15 రెమ్ మూవ్ అయింది అండ్ దెన్ టువర్డ్స్ ద వై యాక్సెస్ 15 రెమ్. సో దానికి డయాగ్నలీ ఇక్కడ ప్లేస్ అయింది. సో ఎక్స్ యాక్సెస్లో 15 అండ్ దెన్ వై యాక్సెస్లో 15. సో సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది ఎక్స్ కింద కన్సిడర్ చేస్తుంది. 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ వాల్యూ ఎక్స్ కింద కన్సిడర్ అవుతుంది, సెకండ్ వాల్యూ వై కింద కన్సిడర్ అవుతుంది. అలా కాదు అంటే మనం ఇండివిజువలీ ట్రాన్స్లేట్ ఎక్స్ అండ్ ట్రాన్స్లేట్ వై అని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ ప్రాపర్టీ అంటే. దీన్ని స్లో డౌన్ చేయడానికి అంటే దీన్ని స్పీడ్ని కంట్రోల్ చేయడానికి మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. బట్ దాని గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. సో ఇది ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ ప్రాపర్టీ అంటే. సో ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఒక ఎలిమెంట్ని దాని ఇనిషియల్ పొజిషన్ నుంచి ఐదర్ ఎక్స్ యాక్సెస్లో ఆర్ వై యాక్సెస్లో మూవ్ చేయొచ్చు. మనకి ఇక్కడ జెడ్ యాక్సెస్ కూడా ఉంది ఒకటి, కానీ జెడ్ యాక్సెస్లో మీకు మూవ్ అవుతున్నట్టు కనిపించదు. ఇది కనిపించాలి అంటే మనం పర్స్పెక్టివ్ వాల్యూని యూజ్ చేయాలి. సో మనం ట్రాన్స్ఫార్మ్ పర్స్పెక్టివ్ అనే ఒక వాల్యూ కూడా చూసాం కదా 3D యానిమేషన్స్ కోసం. దాని గురించి డిస్కస్ చేసినప్పుడు అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫర్ నౌ ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై ఆర్ ట్రాన్స్లేట్, ఈ వాల్యూస్ ఇలా వర్క్ అవుతుంది. సో దీన్ని మనం యూజువలీ వెబ్ పేజెస్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే, సే ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒక ఫామ్ ఇచ్చాం యూజర్కి, ఆ ఫామ్లో యూజర్ కరెక్ట్ డేటా ఎంటర్ చేస్తే బటన్. సో ఇది ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ లెక్చర్లో ట్రాన్స్ఫార్మ్లో సెకండ్ ప్రాపర్టీ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ గురించి డిస్కస్ చేద్దాం.